ఫ్రెండ్స్, ఒకవేళ గోస్ట్ మీ ఫ్రెండ్ అయితే విక్రమ్ అర్ధరాత్రి నైట్ పడుకున్నాడు. సడన్లీ విండో దగ్గర స్మాల్ వైట్ గోస్ట్ కనిపించింది. విక్రమ్ ఫస్ట్ చాలా భయపడ్డాడు. కానీ ఆ గోస్ట్ క్యూట్ గా నవ్వి ఇలా చెప్పింది, భయపడకు విక్రమ్, నేను నీ ఫ్రెండ్ ని అని. అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కొన్ని డేస్ తర్వాత విక్రమ్ కి గోస్ట్ హోంవర్క్ చేయడంలో మరియు టాయ్స్ ని అరేంజ్ చేయడంలో హెల్ప్ చేసింది. విక్రమ్ కి గోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఒక రోజు విక్రమ్ అడిగాడు, నీకు ఫ్యామిలీ ఉందా అని. గోస్ట్ కొంచెం సైలెంట్ అయింది. స్లోగా ఇలా చెప్పింది, ఉంది కానీ నేను వాళ్లకు కనిపించలేను మరియు కలవలేను. విక్రమ్ చాలా బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ టెంపుల్ కి వెళ్లి నా ఫ్రెండ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటాడు. ఆ నైట్ గోస్ట్ మళ్ళీ వచ్చింది, కానీ ఈసారి ఇంకా బ్రైట్ గా గ్లో అయింది. గోస్ట్ స్మైల్ చేసి ఇలా చెప్పింది, థ్యాంక్ యూ, ఇప్పుడు నేను వెళ్ళాలి, నాకు చాలా చోటు దొరికింది అని. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు గోస్ట్ ఇలా చెప్పింది, నేను వెళ్ళిపోతున్నా అని నువ్వు బాధపడకు, ఒక స్టార్ లా మారి నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటా అని. అప్పుడు విక్రమ్ ఆకాశంలో చూసి నవ్వుతాడు. ఫ్రెండ్స్, మంచి హృదయంతో చేసిన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ చెరగదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా క్యూట్ గోస్ట్ తో ఫ్రెండ్షిప్ కావాలి అని కోరుకుంటే ఎస్ అని కామెంట్స్ పెట్టండి.